వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ వచ్చే వారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలిసిందే. ఈ మేరకు ఎంపీ కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన వాసిరెడ్డి పద్మకు టీడీపీలో చేరే అవకాశం సుగమం చేసిన ఎంపీ కేశినేని చిన్ని ఈ నెల 9వ తేదీన నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి పద్మకు ఆమె అనుచర గణానికి గ్రీన్ సిగ్నల్ పూర్తయింది. ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై సిట్ ఏర్పాటైంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వరతో పాటు మరో 4 డీఎస్పీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15% పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. పెంచిన మేరకు రెసిడెంట్ స్పెషలిస్టులకు 70,000 నుంచి 80,500, రెసిడెంట్ డెంటిస్టులకు 65,000 నుంచి 74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85,000 నుంచి 97,750 వరకు జీతాలు రానున్నాయి. నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి తనను కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు నమోదైనాయి పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జనవరి నాటికి 3,000 మంది బాలికలు అదృశ్యమైనప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికల మిస్సింగ్ పై ఓ సామాజిక కార్యకర్త జనవరిలో జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేయగా దీనిపై నివేదిక పంపాలని కమిషన్ అప్పట్లో ఏపీసీఎస్ ను కోరింది. రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు సమన్లు జారీ చేసి జనవరి 20వ తేదీలోగా తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే నెల 20న నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం విరాళాల సేకరణ కూడా మొదలైంది. ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్ దంపతులతో కలిసి ప్రైవేట్ డిన్నర్ ఆఫర్ వెలువడింది. ఎవరైతే $2 మిలియన్ అంటే మన క్యాష్లో 17 కోట్ల రూపాయలు చెల్లిస్తారో వారు జనవరి 19న ట్రంప్ దంపతులతో గడపవచ్చని, క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేయవచ్చని అమెరికా వార్తా సంస్థలు తెలిపాయి. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన పెంచల కిషోర్ దేవస్థానం నిర్వహించే నిత్య అన్నదాన భవనాన్ని పరిశీలించి భక్తులను కలిసి అన్నదానంపై అభిప్రాయాన్ని కోరి సూచనలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు స్వామి ప్రసాదాలను అందించడంలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదని, పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలీ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన అభిమానులు ప్రజలతో కడప రహదారులు కిక్కిరిశాయి. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.